10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది. అప్పుడు సొంత తండ్రిదే పార్టీ, సొంత తండ్రియే ముఖ్యమంత్రి. అప్పుడు మరేం జేసిర్రు? అప్పుడు అడగలేదు. అప్పుడంతా బాగుంది. ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి బయటకొచ్చిన తర్వాత తండ్రి తప్పులు గుర్తొస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రశ్నించాల్సిందెవరిని? ఇప్పుడు చేయాల్సిందెవరు? అప్పుడు వాళ్ళ మీద ఆగ్రహం వచ్చింది కాబట్టి ప్రజలకి వాళ్ళని దించేసి బయటికి పంపించేశారు. కానీ ఇప్పుడు ఎవరి మీద కొట్లాడాలి మరి? ఇప్పుడున్న ప్రభుత్వం మీద కొట్లాడాలి. 2 ఏళ్లయింది మీరొచ్చి ఏం జేసిర్రు? మీరిచ్చిన హామీల సంగతేంది? వీటి మీద ఒక సింగిల్ పాయింట్ ఎజెండాగా కొట్లాడాలి ప్రజా సమస్యల మీద కొట్లాడినప్పుడు. కాకపోతే కవిత రాజకీయం చూస్తే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తా ఉన్నది. 2 పడవల ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. అంటే కొంత ప్రజా సమస్యల మీద పోవాలి. కాకపోతే తండ్రి పార్టీ మీద ఉన్నటువంటి కోపాన్ని గూడా నేను బయటపెట్టాలి. వాళ్ళకి గూడా డ్యామేజ్ చేయాలి. ఆమెది సింగిల్ పాయింట్ ఎజెండా లెక్కైతే లేదిప్పుడు. ఖచ్చితంగా అందులో డ్యూయల్ పాయింట్ ఎజెండా. ఒకటి తండ్రి పార్టీని దెబ్బకొట్టడం, ఇంకోటి ప్రజా సమస్యల మీద కొట్లాడడం. ఎందుకంటే ప్రజా సమస్యల మీద కొట్లాడకుంటే రాజకీయాల్లో నిలబడలేం. ప్రజల్లో లేకుంటే ఎన్నికల్లో గెలవలేం. ప్రజలు గుర్తుపట్టరు. సో కాబట్టి ప్రజల్లో ఉండడం ఒక వంతు. ఇంకొకటేమో తండ్రిని డ్యామేజ్ చేయాలి. తండ్రి పార్టీని డ్యామేజ్ చేయాలి. ఆ పార్టీలో ఉన్న నాయకులందరి మీద అవినీతి ఆరోపణలు చేయాలి. ఇంక్లూడ్ పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్నటువంటి నేతలందరినీ కూడా డ్యామేజ్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త శక్తిగా మనం ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు అంటే ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ మీద ఒక నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేస్తారు ప్రజల్లో. లేదు అంటే ఈ ప్రోడక్ట్ ఇంత అద్భుతంగా ఉంటుంది, దానికంటే ఇది ఈ రకంగా బెటర్ అని చెప్పి కొన్ని కంపారిజన్స్ వదులుతారు మార్కెట్ స్ట్రాటజీలో. సో అట్లాంటి స్ట్రాటజీలో ఇప్పుడు ఈమె కూడా అవలంబిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇంకొక మూడో పార్టీ, కొత్త పార్టీ రాష్ట్రంలో రావాలి, కొత్త పార్టీగా రాష్ట్రంలో ఎదగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ ఉన్న ఒక బలమైన పార్టీని దెబ్బకొట్టాలి. దాని ప్లేస్ని మనం ఆక్యుపై చేయాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే రాజకీయాల్లో మనుగడ సాధ్యమవుతుంది. ఐదర్ కొత్త పార్టీ పెట్టాలి, లేకుంటే ఏదో ఒక పార్టీలో చేరిపోయే వరకన్నా కూడా ఇక్కడ ఈ ప్రత్యామ్నాయాన్ని డ్యామేజ్ చేసినప్పుడు మనం అటువైపు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ని మన వైపు తిప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజల్లో కొంత ఉన్నటువంటి కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను కావచ్చు, ఇతర అంశాలను కావచ్చు మనం క్యాచ్ చేసుకోవాలి. సో అక్కడ డ్యామేజ్ చేయాలి. ఫస్ట్ శత్రువును దెబ్బ కొట్టాలి. ఇక్కడ దెబ్బ కొట్టినప్పుడే మనం రాజ్యం మీదకి పోతాం, రాజ్యం మన చేతికి చిక్కుతుంది. కాకపోతే కవిత నేను సింగిల్గా ప్రజల ఎజెండా తోటి పోతున్నా, ప్రజల కోసమే పోతున్నా అని చెప్తున్నారు. కానీ ఆమె కేవలం ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయకుండా, ప్రజా సమస్యలను అడ్రస్ చేయకుండా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ గురించి, కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి, మిగతా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నారు.